ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రా. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 170 సీట్లలో ఎన్ని సీట్లు గెలుస్తుంది? నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట జరిగేదే కదా సార్. కనీసం 100 సీట్లు గెలుస్తాం. ఏమో ఇలా ట్రెండ్ కంటిన్యూ అయితే 175 గెలిచేస్తాం. ఏంటి బాబన్నా ఇంకోసారి సార్. కనీసం 100 సీట్లు గెలుస్తాం. ఏమో ఇలా ట్రెండ్ కంటిన్యూ అయితే 175 గెలిచేస్తాం. మనం ఈయన్నే తట్టుకోలేకపోతున్నాం. ఆ బిల్డప్ బాబాయ్ వచ్చాడు అది మీ ఆశ, మీ కోరిక అయి ఉండొచ్చు. రియలిస్టిక్ ఏంటి? వాట్ ఇస్ నీకు మొగుడు కరెక్ట్ గా చెప్పావు. జెన్యూన్? నా నమ్మకం అదే. వై నాట్ 175? సరిపోయారు ఇద్దరును. అదంతా సేమ్ టు సేమ్. సో ఇంక్లూడింగ్ కుప్పం, ఇంక్లూడింగ్ మంగళగిరి, వై నాట్? ఈవెన్ పిఠాపురం. వై నాట్? వై నాట్? నీ ఫేస్ చూసా నీ వచ్చిపోయి. 175కి 175 వై నాట్? చేస్తాంది కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇప్పుడేం అంటే రెండో పాట కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. 175 దగ్గరికి వస్తాం. అసలు ఏడు చూసుకుని మీరు ఇలా రెచ్చిపోతున్నారు, ఏటి మీ ధైర్యం? 4వ తారీఖు నాడు ఓట్లు ఎక్కిపోద్ది. జూన్ 9వ తేదీ నాడు రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. విశాఖపట్నంలో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా విశాఖపట్నం జగన్ పబ్లిక్ అవసరం లే. ఎందుకు ఎందుకు జగన్ కు జగన్ భార్యకే కావాలా విశాఖపట్నం? ఎందుకు ఎందుకు ఎందుకంటే వాడు హెలికాప్టర్ లో పోతాడు, వస్తాడు. మేము ట్రైన్ లో బస్సులో పోయేటోళ్ళం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ప్రమాణశీల మహోత్సవం అంగరంగ వైభవంగా విశాఖపట్నం జరుగుతుంది. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. కానీ ఈ నేపథ్యంలో టెంటివ్ గా జరుగుతున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. చెప్పడే జరిగిపోతుంది, మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. 9వ తారీఖు ప్రమాణ స్వీకారం విశాఖలో అంటున్నారు. వెరైటీగా ఉండిద్దాం, సముద్రంలో పెడితే పోయిద్దాము. మొన్న వేసారు కదా, ఏంటి ఫ్లోటింగ్ అవసరమా అధ్యక్ష? నిజమే కదండి, ఫ్లోటింగ్ బ్రిడ్జి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఊరుకోండి రాజుగారు, మీరు రాజుగారు 2 రోజులకల్లా అవన్నీ పోయి నేను గోల్ చేస్తున్నాడు. అంటే అది రామ్ ఈసారి అట్లా కాకుండా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వేసి బంగాళాఖాతంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ బాగా కట్టి అక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపిస్తే ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో, అద్భుతంగా ఉండిద్ది కదా. మనం ఇప్పుడు అనకూడదు లేని సార్, కొట్టుకుపోతారు. ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కింద తెగిపోతే ఎవరెక్కడికి వెళ్తారు? రోజా అది స్టార్ట్ చేసింది. ఓపెనింగ్ కాదు ఆవిడే, పర్యాటక శాఖ మంత్రి ఆవిడే కదండి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? రాష్ట్ర అభివృద్ధికి ఎంతో చేద్దాం అనుకుంటే ఈ న్యాయ వ్యవస్థలు ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి. ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాక యాక్టింగ్ లో ఇవన్నీ కూడా చాలా బాధ అనిపిస్తుంది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన